ఏదైతే చింతూరు మొదలుకొని అలాగే చింతూరు నుంచి అలాగే గండిపోసమ్మ ఆలయం అయితే ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో శబరి నది కూడా ఆ శబరి నదితో పాటు అలాగే గోదావరి రెండు కూడా ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఐటీడీఏ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా అక్కడ నుంచి దిగువకు వస్తున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి మొదలుకొని ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అయితే 3 లక్షల పైగా క్యూసెక్కుల నీరుని అయితే దిగువకి 175 గేట్లు కూడా దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే అలాగే వచ్చిన నీరు గోదావరి అయితే కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కోనసీమ జిల్లానైతే గోదావరి వరద తాకిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గంటి పెదపూడి వద్ద తాత్కాలికంగా ఇస్తున్నటువంటి గట్టు ఏదైతే ఉందో గట్టి అయితే ఈ యొక్క గోదావరి ఉగ్ర రూపానికి వచ్చి ఇప్పటికే తెగి పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి తాత్కాలిక గట్టు వరద ఉధృతికి తెగిపడిపోయిన నేపథ్యంలోనే 4 గ్రామాల ప్రజలకైతే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా గండి పెదపూడితో పాటు అలాగే ఉడుముడు లంకతో పాటు అలాగే అరిగిలవారిపాలెం అలాగే బూరుగులంక ఇవన్నీ మొత్తం 4 గ్రామాలు ఏదైతే గండి పెదపూడి బురుగులంక అరిగిలవారిపాలెం ఉడుముడు లంక 4 గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రాకపోకలు ఇప్పుడే ఏదైతే గట్టు ఎప్పుడైతే తెగిపడిందో రాత్రి సమయంలో ఈ గట్టు తెగిపడిన నేపథ్యంలోనే అలాగే ఉదయం నుంచి కూడా పడవలు ఏర్పాటు చేశారు. పడవలపైనే రాకపోకలు అయితే ప్రయాణం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి అయితే